బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్లాలని బీజేపీ చీఫ్ ప్రణాళికలో ఉండగా తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేయాలని నిర్ణయించగా ఆయన గుడికి వెళ్లకుండా ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. బంజారా హిల్స్ పెద్దమ్మ గుడికి వెళ్లాలని బీజేపీ చీఫ్ ప్రణాళికలో ఉండగా తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. పెద్దమ్మ తల్లి ఆలయంలో కుంకుమార్చన పూజలు చేయాలని నిర్ణయించగా ఆయన గుడికి వెళ్లకుండా ముందస్తుగా గృహ నిర్బంధం చేశారు. ఇక ఈ విషయంపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లిఖిత అందుబాటులో ఉన్నారు. లిఖిత, చెప్పండి, ఎందుకు ఈ హౌస్ అరెస్ట్ చేయాల్సి వచ్చింది? రైట్, థ్యాంక్ యూ. ఇప్పటికే ఈ పెద్దమ్మ తల్లి ఆలయ ఇష్యూకి సంబంధించి గతంలో కూడా చాలా వరకు గొడవలు జరిగినట్లుగానైతే మనం చూస్తున్నాం. అదే విధంగా ఈ రోజు అయితే చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ కుంకుమార్చన పూజలు చేసేందుకు వచ్చే బీజేవైఎం నేతలను కావచ్చు, అదే బీజేపీ నేతలందరినీ కూడా కొంతమంది పెద్దమ్మ తల్లి భక్తులను కూడా పోలీసులు అరెస్ట్ చేస్తున్న పర్వం కనిపిస్తుంది. అదే విధంగా వీరికి మద్దతుగా ఉన్న బీజేపీ నేతలైన రామచంద్రరావు కావచ్చు, ఇంకా చికోటి ప్రవీణ్, అలాగే కరాటి కళ్యాణి ఇళ్ల వద్ద కూడా ముందుగానే పోలీసు అధికారులు చేరుకోవడం, వారిని హౌస్ అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. ఎప్పటికప్పుడు కూడా ఈ ప్రాంగణంలో పూర్తి స్థాయిలో పెద్దమ్మ తల్లి గుడి వద్దనైతే బ్యారిగేట్లు పెట్టి భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడంతో పాటు అసలు ఆ ప్రాంగణంలో ఎవరైనా బొట్టు పెట్టుకొని కనిపిస్తే చాలు వారందరినీ కూడా అరెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అసలు మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మేమేం తప్పు చేశామంటూ కూడా అక్కడ అడిగినా కూడా మీరు పెద్దమ్మ తల్లి టెంపుల్ కు వచ్చారు, అందుకోసం మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అంటూ కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అసలు మేము కేవలం ఇక్కడ వర్క్ ఉండి వచ్చాము అని అంటే మీరు బొట్టు పెట్టుకున్నారు అని కూడా వారు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బొట్టు పెట్టుకుంటే ఇలాగా అరెస్టులు చేస్తారా, మేము వేరే వర్క్ మీద వచ్చాం, మమ్మల్ని వదిలిపెట్టండి, కనీసం అధికారులతో మాట్లాడించే ప్రయత్నం అన్నా చేయండి అంటూ కూడా ఇక్కడ స్థానికులు వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఇక్కడ చూసుకున్నట్లయితే హిందువులకు చాలా అన్యాయం జరుగుతుంది. హిందువులు కనిపిస్తే చాలు ఈ యొక్క పోలీస్ అధికారులు చేస్తున్న దురాఘాతాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఎక్కడ పడితే అక్కడ అరెస్టుల పర్వం అనేది కొనసాగుతుంది. మేము పని మీద వచ్చాం, మమ్మల్ని వదిలిపెట్టండి అంటూ కూడా బాధితులు వాపోతున్నప్పటికీ కూడా ఈ యొక్క పోలీస్ అధికారులు వినిపించుకోకపోవడం కూడా ఇక్కడ జరుగుతుంది. అయినప్పటికీ కూడా మేము మా డ్యూటీ చేస్తున్నాం, మాకు ఇచ్చిన డ్యూటీని మేము చేస్తున్నాము అంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పూర్తి స్థాయిలో ఈ ప్రాంగణం అంతా కూడా చాలా వరకు ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఏ ఇద్దరు కలిసి కనిపించినా కానీ ఒకవేళ వాళ్ళు బొట్టు పెట్టుకున్నారంటే వెంటనే వాళ్ళని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ. రైట్, థ్యాంక్ యూ లిఖిత.